హాయ్ అండి, సుమంత్ ప్రభాస్ గారు. హలో సార్, నమస్తే. ఎట్లున్నారు మీరు? ఫైన్ ఫైన్ ఫైన్. మనం కలిసాం. అవును సార్. ఇదివరకు కలిసాం. మీ గురించి నేను చాలా విన్నాను. చాలా చూశాను కూడా. దాదాపు ఒక 70-80 కథలు విన్న తర్వాత యాక్సెప్ట్ చేసిన సినిమా ఇది. అవును. కానీ ఎవరో మన కోసం ఒక కథ రాసుకుంటారు. సుమంత్ ప్రభాస్ని వెతుక్కుంటూ ఒకరు వస్తారు. మనకి కథ చెప్తారు. ఆ, మన మనం ఎస్ అంటామా నో అంటామా అన్న దాని మీద వెయిట్ చేస్తుంటారు. ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఒకసారి మంచిగా అనిపిస్తుంది సార్, ఒకసారి మంచిగా అనిపించదు. ఎందుకంటే మంచిగా ఏమనిపిస్తుంది అంటే, అరే నిజంగా మనం అంటే మనల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అని అంటే సూపర్ అనిపిస్తుంది సార్. ఇంకోటి మంచిగా ఏమనిపించదు అంటే, పాపం వాళ్ళు చెప్పిన కథలో జోన్లో మనం లేకపోతే వద్దన్న ఏదైతే అంటామో అది బాధాకరంగా ఉంటుంది సార్. కానీ దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏంటి ఒక సినిమానే కదా చేసింది కుర్రాడు, మరీ నో చెప్పేస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్తో ఇప్పుడు నేను నో చెప్పకుండా సినిమాలు చేసింది అనుకోండి సార్, ఒక 5 సినిమాల తర్వాత ఇది చేసింది ఈ సినిమాలో కదా, మళ్ళీ నో చెప్తున్నాడు ఇప్పటి నుంచి బెటర్ కదా అంటే అది ఎప్పుడు ఉంటుంది కదా సార్. అది ఇప్పటి నుంచి తీసుకుంటే ప్రతి స్టెప్ మంచిగా చేయాలనేది ఇంటెన్షన్. మనసుకి నచ్చింది చేయాలి. అవును. మేము ఫేమస్ తర్వాత మీ జీవితంలోకి వచ్చిన మార్పు ఏంటి? సూపర్ మార్పు సార్, ప్రతిదీ అప్గ్రేడే కదా సార్. నేను ఎవరిని నన్ను మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి, ఇంత మంచి జర్నలిస్ట్ అయ్యండి. ఏంటంటే సార్, ముందు పిల్లల్లాగా ఏదో లైఫ్లో ఏదో చేయాలనే తపన అందరి మైండ్లలో ఉన్నట్టు, అందరు మిడిల్ క్లాస్ బాయ్స్లో ఉన్నట్టు నా మైండ్లో కూడా అట్లే ఉండదు సార్. ఒక్కొక్కరు ఎవరి స్కిల్కి తగ్గట్టు వాళ్ళ క్రాఫ్ట్ ఎంచుకుంటారు. ఒకరు బిజినెస్ లేదా ఇంకొక జాబ్, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ పైకి ఎక్కాలి. నేను ఈ క్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నా, అందులో డెవలప్ చేసుకుంటూ పైకి ఎదగాలనే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇంకా అప్గ్రేడ్ ఎంత అయింది అని అంటే, మొన్న నేను ఒక వీడియోలో అన్నా, ముందు మా డాడీకి అప్పులు ఉంటుండే, ఇప్పుడు అప్పులు లేవు. ముందు మా డాడీకి కారు ఉండకపోతుండే, ఇప్పుడు కార్లు ఉన్నాయి. ముందు మా డాడీకి టెన్షన్స్ ఉంటుండే, ఇప్పుడు హ్యాపీనెస్ ఉంది. సో ఏదైనా ఇంట్లో హ్యాపీగా ఉన్నారంటే ఇంకా అప్గ్రేడ్ అయినట్టే కదా సార్. అన్ని అప్గ్రేడ్ అయినట్టే కదా, ప్రతిదీ టాప్ టు బాటమ్ అన్ని అప్గ్రేడ్ అయ్యాయి సార్. దీన్ని కాపాడుకుంటూ వీలైతే ఇంకా పెంచుకుంటూ పోవడానికి ఏదైతే ప్రయత్నం కష్టం చేయాలో ఆ ప్రయత్నంలో ఉన్నా సార్. ఆ ఎక్సర్సైజ్లో ఉన్నాయి ఇప్పుడు. మీ ఇందాక చెప్పారు ఇదివరకు కారు లేదు, ఇప్పుడు కారు ఉంది. మీ కార్లు వెనుక కూడా చాలా మంచి కథ ఉంది. ఫస్ట్ కారు కొనడం కూడా చాలా సినిమాటిక్ గా అనిపించింది. ఫస్ట్ కారు కొనే ఎక్స్పీరియన్స్ మీకు తెలిసిందా? ఇది మనం కలిసినప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. కానీ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీతో మళ్ళీ ఇంకోసారి ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటే చాలా మంది తెలుస్తుంది కదా. ఫస్ట్ టైం కార్ డిగ్రీ 3rd year ఎగ్జామ్స్ అయిపోతున్న టైంలో నేను ఈ మేం ఫేమస్ సినిమా సైన్ చేసిన సార్. ఆ మేం ఫేమస్ సినిమా సైన్ చేసినప్పుడు నాకు అడ్వాన్స్ వచ్చింది. నాకు అడ్వాన్స్ వస్తే అప్పుడు చాలా, ఇంకా అడ్వాన్స్ కూడా అనొద్దు, దాన్ని అడ్వాన్స్ తర్వాత ఇచ్చారు. ముందు ఖర్చులకి ఏమో ఇంత పెట్టుకో అని చెప్పేసి 50,000 ఏమో ఇచ్చారు నాకు. అది రాగానే మనం మళ్ళీ సైన్ చేసినప్పుడు ఇంకా ప్రాపర్గా చేద్దామన్న జోన్లు ఉండే. 50,000 చెక్ నాకు రాగానే నేను పోయి ఏం చేద్దాం అంటే, మా డాడీకి పోయి ఎస్ఐ కాదు, నేను సినిమా డైరెక్టర్ అవుతున్నా అని చెప్తాంరా, 45,000 మా డాడీకి ఇద్దాం, 40,000 మా డాడీకి ఇద్దాం, 5,000 మనం పెట్టుకుందాం, ఇంకో 5,000 టీడీఎస్ కట్ అవుతుందంటే అని మా ఫ్రెండ్స్ నాకు చెప్తారు. నాకు ఎట్లున్నాయంటే, ఎగ్జాక్ట్ ఇది జరిగే కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ రోహన్ అని ఒకడు ఉంటాడు. వాడు నా ఫ్రెండే ఇప్పటికీ. వాడు యాష్ కలర్ ఇన్నోవాలా హ్యాపీగా కాలేజ్కి వచ్చేటాడు. వానికి ఒకసారి రేపు నెరెడ్మెంట్ బస్ స్టాప్ దాకా దింపురా అంటే, లేదురా లేట్ అయిపోతుంది, మా డాడీ తిడతాడు అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా, ఈ కారు కొంటారా నేనని. కానీ ఎట్లా కొట్టబోయేదో తెలియదు. జోష్లో స్టూడెంట్స్ ఎట్లుంటాం సార్, అట్లా అన్న ఊరికే. దానికి తగ్గట్టు ఈ పని ఇవన్నీ చేసినప్పుడు, అది తీసుకున్నప్పుడు, లేదురా బండి బైక్స్ మీద ఉన్నాం, బండి 100 feet రోడ్ కొట్టరా దుర్గా అన్న. మా ఫ్రెండ్స్ అందరం పోయి 100 feet రోడ్ ఎందుకు రా పోయినాం. అన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి ఆడ. యాష్ కలర్ ఇన్నోవా 2011 మోడల్, ఎంత తిరిగినా పర్లేదురా ఒక కారు కొనిద్దాం. ఏది నీ దగ్గర ఉన్న 50,000తో ఫైనాన్స్ తీసుకుందాం, నువ్వు తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే చూద్దాం. అక్కడ వెతుకుతుంటే యాష్ కలర్ ఇన్నోవా 2011 మోడల్, సేమ్ అదే బండి. 2 లక్షల ప్లస్ తిరిగిన బండి, మళ్ళీ అది పాత బండి. అది ఆ బండి తీసుకొని డన్. ఆ బండి ఎంత అన్నా అంటే, వాడు 550 ఏమో అన్నాడు. ఆయన 5కి ఇస్తారా అన్న. ఓ సూపర్ అన్న. మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళతో ఏదో ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొని, ఈ బండి ఉంది, ఈ బండికి నువ్వు ఫైనాన్స్ ఎంత ఇస్తావు అని అంటే, ఇంత ఇస్తా అని అంటాడు. దాన్ని 50,000 డౌన్ పేమెంట్ ఇస్తాం, ఇంత ఫైనాన్స్ ఇచ్చేసి అన్న. బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. సో అట్లా. కానీ ఫస్ట్ గుడికి పోయినా. గుడికి పోతున్నప్పుడు మన హనుమంతుని గుడికి పోతున్నా, అర్థం కాలే. పోతున్నప్పుడు మనకు వచ్చిందే 50,000, దాంట్లో అయిపోయినాయి ఇప్పుడు 50కి 50.
ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే దీనికి డీజిల్కి 20,000 కావాలి, దీని పేరు ఏంది దాని EMI కట్టాలి. ఈఎంఐకి 20,000 కట్టాలి, అంటే 40,000 కావాలి. అంటే ఇట్లాంటి సైకిల్ ఎవ్రీ మంత్ కావాలి నీకు, అవును. ఎట్లా వస్తాయిరా అని అనుకుంటున్నాం. నాకు కూడా అదే స్ట్రెస్ ఉండే మైండ్లో. ఫస్ట్ అనిపించింది చేసేసిన, పోయి దేవుని దగ్గర పోయి దేవుని ఒకటే మొక్కిన, దేవుడా హనుమంతుడా ఇవాళ నువ్వు నన్ను కార్లో రావాలని దీవించినట్టున్నావు, అందుకే నేను కార్లో వచ్చిన, దీన్ని మెయింటైన్ చేయడం, దీని ఈఎంఐ కట్టడం, అవన్నీ ఎట్లా చేయాలో నా మైండ్లో ఏదో ఐడియా ఇచ్చేసేయని అనుకున్నా. కట్ చేసి అదే కాన్ఫిడెన్స్తో ఇంటికి పోయినా. పోతే మా డాడీ గారు కారు ఎందుకు ఇంత పెద్ద ఇది అనేది అన్నాడు. అన్నాక నాకు అవసరం ఇది ఇట్లా సినిమా ఓకే చేసిన ఇది అని చెప్పినాక కొంచెం వాళ్ళకు అర్థం కాలే సినిమా ఏంది అది ఇది అంటుండని, దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా ఇచ్చినాను. ఇచ్చినాక చెప్పిన, నేను ఇప్పుడే నువ్వు ఊకే కార్లేదు అని టెన్షన్ పడతావు కదా చిన్నప్పటి నుంచి, ఇగో కారు ఉంది 7 సీటర్ ఇన్నోవా, కొంచెం పాతదే కానీ పర్లేదు పో, 7 గంట అడిగి ఇండియా పోతుంది తిరిగి వచ్చా అన్న. ఎందుకురా దీనికి ఇప్పుడు డీజిల్ కూడా కొట్టిస్తాడు, ఈఎంఐ కూడా డబ్బులు కడతాడు, అసలు నీకు పైసలు కూడా ఇచ్చిండు, ఇది ఏందని మా డాడీ అని చెప్పి నీకు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, మేము ఫేమస్ స్క్రిప్ట్ ఇది అంతా ఇచ్చినాక అర్థం కాలే, ఇంకా నా మీద కోపంగా ఉండే కొంచెం అప్పుడు మా డాడీ. తర్వాత అర్థం చేసుకునిలే మెల్లిగా. ఇంకా బండి తీసుకుపోయి అనురాగ్ అన్న వాళ్ళ దగ్గర పెట్టిన, ఏం చేయాలి అర్థం కాక, మరి నాకు మెయింటైన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు. నేను వాళ్ళ దగ్గర పెట్టి, అన్న ఎట్లైనా ప్రొడక్షన్ వెహికల్ ఒకటి పెడతారు కదా దీనికి, అదేదో మీరే నా దగ్గరనే ఉంది కదా అన్న కారు, అదేదో నాకే ఇచ్చేయండి అన్న, దానికి అన్న వాళ్ళే డీజిల్ కార్డు అన్న వాళ్ళే ఈఎంఐ కట్టిడు దానికి, ఆ సినిమా చేస్తున్నాం కాబట్టి శాలరీ లాగా. సో క్యూట్, అన్న వాళ్ళు కూడా క్యూట్ అనిపించింది నాకు అది. ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి మీ ఇంటి ముందు? 4 ఉన్నాయి. 7 కార్లు ఒకటి విస్టా, ఒకటి ఇది ఉంది, ఒకటి విస్టా ఉంది, ఒకటి జీప్ ఉంది, మీరు చూసింది ఒకటి BYD కొన్నాం మొన్న. ఓకే సార్, ఎందుకు కొంటున్నా అంటే అమ్మి కొనుక్కోవచ్చు. ఇంకోటి అది నేను మొన్న చెప్పినప్పుడు కూడా కొంతమందికి చాలా రాంగ్ అర్థమైంది, కానీ ఇంటెన్షన్ ఏంటంటే బాబా మా డాడీ ముఖంలో అప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ని కార్లు ముంగట పెడితే ఇవి నీయే, ఇది రోజు పొద్దున్న లేచాను 4 కార్లు చూసి ఆస్తి చూసిన ఫీలింగ్ అంటే హ్యాపీనెస్ కోసం సార్ అంతే. అంటే మామూలుగా కెరీర్లో సెటిల్ అవుతున్నాం అనుకున్న తరుణంలో మంచి ఇల్లు కొనుక్కుందాం, ఒక ఇల్లు కట్టుకుందాం. నాకు తెలుసు సార్ నేను నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నా, ఎట్లా అవుతాయి, దాని మీద నా కాన్ఫిడెన్స్ ఏంది, దానివల్ల నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, నా కెరియర్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది, జనాలు ఎంత లవ్ చేస్తారో ఆ క్లారిటీ నాకు ఉంది సార్. అందుకే ఫస్ట్ డాడీకి కావాల్సిన చిన్న ఏవైతే ఉంటాయో కార్లు అవన్నీ ఫుల్ఫిల్ చేసేస్తారు. చేసేసినాక ఇప్పటికీ నేను నాగారంలో 8-9,000 రెంట్ హౌస్లోనే ఉన్నా. కానీ మా డాడీకి చెప్పిన, రే ఇవన్నిటి బదులు ఇల్లు తీసుకోవచ్చు కదా, ఇల్లు తీసుకోవచ్చు, ఇప్పుడున్న డబ్బులతో కారే తీసుకోవచ్చు, ఇల్లు అంటే వేరేలా కట్టాలి, నీకు అర్థం అవుతలేదని నేను. సో దానికి సంబంధించిన పని కూడా చేస్తున్నా డాడీ, అది నీకు చాలా మంచి ఇల్లు కడతా దేవుని దయ వల్ల జనాల ఆదరణ పొందగలిగేది అని చెప్పిన. వాళ్ళని హ్యాపీ చేయడం కన్నా ఇంకేం లేదు సార్. అంటే ప్రొడ్యూసర్స్ వస్తుంటారు మీ దగ్గరికి, అంటే యంగ్స్టర్స్ వాళ్ళకి కావాలి, మీలాంటి యంగ్స్టర్స్ కావాలి, ప్రొడ్యూసర్స్ వస్తుంటారు, ఆఫర్ చేస్తుంటారు, మీ రెమ్యునరేషన్ ఎంత ఇస్తాం అని ఆఫర్ చేస్తుంటారు, మీకు కథ నచ్చదు, కానీ ఒకవైపు మనీ అనేది టెంప్ట్ చేస్తుంటుంది, దానికి నో చెప్పాలి, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను చూశాను కాబట్టి, మీకు ప్రొడ్యూసర్ ఒక మంచి అమౌంట్ ఆఫర్ చేసినా సరే మీకు కథ నచ్చకపోవడంతో ఆ ఆఫర్ని మీరు డినై చేసి నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి, అప్పుడు లోపల ఉన్న ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు, ఎలా దాన్ని? డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇందాక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఫ్యామిలీని సెటిల్ చేయడానికి కానీ ఓన్లీ కార్ కాకుండా డెఫినెట్లీ డబ్బులు కావాలి సార్. డబ్బులు ఎట్లా వస్తాయి? డెఫినెట్లీ పని చేస్తాను. ఏం పని చేస్తున్నాం? సినిమాలు చేస్తున్నాం. సినిమాలు చేయకుండా 3 ఏళ్ళు ఖాళీగా ఉంటే ఫుల్ఫిల్ అవ్వదు డ్రీమ్ ఇల్లు అనేది. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇల్లు ఎంత అవసరమో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్. నేను అనుకున్నా తొందరపడి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టేసుకొని హ్యాపీగా ఉందామా, సినిమా ఇండస్ట్రీలో ఉండి మంచి సినిమాలు చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేసే పాతలో వెళ్దామా అని మైండ్లో ఉంది సార్. ఫిక్స్ అయిపోయినా, ఇల్లు కావాలన్నా ఇల్లులు కావాలా, ఇక్కడ నిలబడగలిగితే జనాల లవ్ కాన్స్టెంట్గా పొందగలిగితే ఎవరి సినిమాకి మంచి సినిమా ఇస్తూ ఇల్లు కాదు ఇల్లులు వస్తాయి కదా నాకు తెలుసు సార్. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనకే కాదు సార్, అప్పుడు నాకు వచ్చినాయంటే లేని వాళ్ళకి ఇచ్చేంత కూడా వస్తాయి కదా సార్ ఇక్కడ. సో ఫస్ట్ ఇల్లు ఇంపార్టెంటా, ఇక్కడ నిల్చోవడం ఇంపార్టెంటా అంటే ఇక్కడ నిల్చోవడం ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు ఎన్ని వచ్చినట్టు ఉంటుంది సార్. అండ్ డబ్బులు ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు, అండ్ నాకు ఎంత అవసరం ఉన్నాయో నాకు తెలుసు సార్. సో ఫస్ట్ కంటెంట్ అనే క్రాఫ్ట్ ఎంచుకున్నాం కాబట్టి కంటెంట్ కరెక్ట్గా క్రియేట్ చేస్తే జనాలకు లవ్ చేయగలిగితే 100% మనం అనుకునే అన్నీ అయిపోతాయి సార్. మేము ఫేమస్ తర్వాత ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు? ఒక్కడి దగ్గర కూడా తీసుకోలేదు. అసలు ఈ సినిమా కూడా నేను సైన్ చేయలే. అన్న వాళ్ళు నచ్చంగానే ప్రేమించుకుందాం అని చెప్పేసి డన్ సినిమా చేసేస్తున్నాం, నచ్చింది.
కూల్ ఎవరితో చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, ఏం సెటప్, ఈ సెటప్, స్క్రిప్ట్ అంతా విన్నాక డన్ డన్, ఏ స్కేల్లో చేస్తున్నాం, ఈ స్కేల్లో చేస్తున్నాం, డన్ అన్న సినిమాకు ఏమేం కావాలో అన్నీ చేద్దాం. అసలు నాకు ఇంతవరకు నేను సైనే చేయలేదు ఈ సినిమా. రైట్. సైన్ చేయకుండానే సినిమా పూర్తి చేసి ఇప్పుడు release చేస్తాం, కి- ఇప్పుడు చేయాలి, release చేయకపోతే కి కుదరదు కదా. యా అంటే సినిమా అయిపోయింది ఆల్రెడీ. ఉమ్. సో అంత ప్యూర్గా ఉంది, ఇంటెన్షన్స్తో వెళ్తున్నా సార్, కమర్షియల్గా వెళ్ళట్లే. ఫస్ట్ సినిమాకి మేము ఫేమస్కి చాలా హడిల్స్ ఫేస్ చేసి తక్కువ దాంట్లో మీకున్న బడ్జెట్లో ఏమేమి వస్తాయో చూసుకొని చాలా లిమిటెడ్గా చేసుకున్నారు. అందులో మీరే హీరో, మీరే డైరెక్టరు, మీ ఫ్రెండ్సే మీకు సపోర్ట్ చేశారు. ఇదంతా ఇలా జరిగింది కదా. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి గోదావరి గట్టు మీద అనే సినిమాకి వచ్చేసరికి కొంత అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఖర్చు పెట్టడానికి కొంచెం స్కోప్ ఉంది, ఇంకొంచెం లిబర్టీ ఎక్కువ దొరికిందా క్వాలిటీ వైజ్ చూస్తే? డెఫినెట్లీ సార్. అప్పుడు కూడా అనురాగ్ అన్న వాళ్ళు ఏదైతే మాకు సపోర్ట్ ఇచ్చారో అది సూపర్ సపోర్ట్ సార్, అనురాగ్ అన్న, శరత్ అన్న. ఎందుకంటే మీకేమేం కావాలో మాకు చెప్పండి రా, మేము నీకు అందిస్తామని చెప్పారు నాకు వాళ్ళు. కానీ దేన్ని ఎట్లు ఉపయోగించుకోవాలో నేనే 100% క్లారిటీ లేనప్పుడు అప్పుడు అనవసరమైన ఖర్చు అయిపోతుంది కదా. సో ఆ సినిమాకి ఎంత అవసరమో అంత పెడదాం మంచిగా అన్నట్టు అది చేసినాం సార్. డెఫినెట్లీ క్వాలిటీ ఎట్లా పెంచాలంటే నీకు స్కిల్ కూడా అంత ఉండాలి కదా సార్. నేనేమో నేర్చుకుంటున్న పొజిషన్లో ఉన్నా, ఇప్పటికీ నేర్చుకుంటున్నా సార్. సో ఈ సినిమా చూసినప్పుడు ఇప్పుడు నాకు డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఫిల్మ్ స్కూల్లో ట్రైన్ అయ్యి ఉన్నాడు, 100 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉన్నాడు. దేని మీద ఎంత ఖర్చు పెడితే బెటరు, ఏది ఎట్లా పెడితే క్వాలిటీ వస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్లా నేర్చుకున్నా, ఈ సినిమాకి ఇంకో సినిమా షూట్ చేసిన దాంట్లో నేర్చుకున్నా. సో యా సార్, ఇప్పుడు నాకు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు దేని మీద ఎంత ఖర్చు పెట్టాలి ఇంకా క్లారిటీ ఉంది కాబట్టి క్వాలిటీ బయటకు తీసుకెళ్ళడానికి ఇంకా ఈజీ ఉంటుందని నా ఫీలింగ్ సార్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ప్రాపర్ డైరెక్టర్ అంటే ఏదో నేర్చుకుని వచ్చి సెట్లో కనిపిస్తున్న ఒక డైరెక్టర్కి మీరు చూస్తున్నప్పుడు అరే ఫస్ట్ సినిమాలో నేను ఇన్ని తప్పులు చేసానా అని ఎప్పుడైనా అనిపించిందా? యా సార్, అది ఎప్పుడు అనిపిస్తుంది సార్. షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కూడా రిలీజ్ అయిపోయినాక అరే ఇది ఇట్లా కాదు కదా, ఇట్లా కట్ చేస్తే బాగుండేది, ఇలా ఇట్లా ఈ డైలాగ్ కాదు ఈ డైలాగ్ చేసినప్పుడే బాగుండేది అని యా డెఫినెట్లీ అనిపించింది సార్. అండ్ అందులో ఉన్న నాకు అనిపించిన పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను అప్డేట్ చేసి నెక్స్ట్ స్క్రిప్ట్లో ఇంకా బెటర్ చేద్దామని జోన్లో ఉంది సార్. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ వైబ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది వైబ్? మిమ్మల్ని వాళ్ళు ఒక హీరోలా చూస్తున్నారా? లేదు, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ఏ ఉంటారు సార్. ఇప్పుడు కూడా బయట ఉన్నారు. సో యా అట్లేం లేదు సార్. ఒక్కసారి కూడా హీరో అయ్యిండు ఆ జోన్ అట్లేం లేదు సార్. హీరో అవ్వాలి రా అని అంటారు ఇంకా అంతే కదా సార్. డెఫినెట్లీ కదా సార్. ఇప్పుడు మనం ఏం సార్ గేట్ దగ్గరనే ఉన్నాం సార్, లోపలికి పోవాలి. ఇంకా అది మంచి సినిమాలు చేసి మంచిగా చేస్తే లోపలికి వెళ్తాం. హీరో అనేసరికి కొన్ని నెససరీస్ ఉంటాయి, అంటే మంచి లగ్జరీ డ్రెస్సింగ్ ఉండాలి, కాస్ట్లీ కార్లో తిరగాలి, లేదంటే గాడ్జెట్స్ మారుస్తూ ఉండాలి, ఇలాంటి కొంత ఉంటుంది ప్రతి హీరోకి షో చేయడానికి. అలాంటి వాటికి మీరు దూరమే? నేనేదో జోష్లో మా డాడీ కార్లు ఇచ్చినప్పటి నుంచి లేదు, ఒక్క కారు కూడా లేదు, చిన్న మారుతి కారు కూడా లేదు కదా అని నేను జోష్లాగా ఉన్నా. కానీ నాకు క్లారిటీ ఏముందంటే నేను ఏం కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, అది ఎంత ఏ స్టేజ్లో పెడుతుంది మనల్ని, అదంతా నాకు క్లారిటీతో చేసిన సార్. అంటే వేరే వాళ్ళకి ఎట్లా సౌండ్ అవుతుంది అంటే డబ్బులు రాగానే పిచ్చి ఖర్చు పెడుతురు, అది అట్లా దేనికి ఏది ఎంత ఖర్చు పెట్టాలో అదంతా మైండ్తోనే చేస్తున్నా సార్. అండ్ లగ్జరీ అని అంటే నేను నా లైఫ్ స్టైల్ మార్చలేదు సార్. అంటే నేను మా ఇంటి దగ్గర ముందు ఏడవై చాయ్ తాగుతున్నా, అన్నీ పోయి చాయ్ తాగుతున్నా, లేకపోతే కార్లో కూర్చొని తాగుతున్నామో, ఏడవై కాఫీ తాగుతున్నా, అన్నీ పోయి కాఫీ తాగుతున్నా, ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నా అదే ఫ్రెండ్స్తో తిరుగుతున్నా. మాకు అప్పటి నుంచే పబ్స్ ఇవన్నీ అలవాట్లేవు. సో ఎవరో ఒకరు ఇన్వైట్ చేస్తే తప్ప ఏడికి పోము మేము. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ కానీ బిల్డింగ్ మీద ఎన్నో కూర్చొని ఫుల్ చిల్ అవుతూ మాటలు షేర్ చేసుకుంటూ ఇంతే. ఇప్పుడు నాకు ఇందులో ఖర్చు ఉంది సార్. సరే బట్టలు అంటారు, బట్టలు కూడా పెద్ద స్ట్రెస్ తీసుకోండి సార్. శివన్న అని మా కాస్ట్యూమ్ డిజైనర్ మేము ఫేమస్కి ఆ సినిమాతోనే డెబ్యూ అయినా. మేము కాలేజ్ ఫ్రెండ్స్ మేము అందరం. ఆయన రే మన బట్టలు కావాలా, షాపింగ్ వచ్చినా అడ్డా నేను కూడా తీసుకున్నా డన్ అంతే. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నారు అంటే ఇప్పుడు 4 గంటల ఫుల్ రిచ్ అన్న జోన్లో ఉంటారు. స్టిల్ స్టెప్పింగ్ స్టోన్స్ సార్. నాకు తెలుసు ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఒక ప్లాన్ చేసి పెట్టిన దాన్ని తగ్గట్టు పోతున్నా. ఇప్పుడు నేను నా షర్ట్ ఏం షర్ట్ ఇది హైలాండర్ అనుకుంటా, 600 ఏమో ఉంటుంది. ప్యాంటు కూడా హైలాండరే సార్. శివన్నే కొట్టుకొచ్చింది ఇవి 600 1200. పెద్ద లైఫ్ స్టైల్ చేంజ్ ఏం కాలేదు సార్. అప్పుడు అదే కొన్నా, ఇప్పుడు అదే కొంటున్నా. లేదు ఏదైనా పోతే మళ్ళీ అదే శివన్న చెప్తాడు. నాకు పెద్ద స్ట్రెస్ తీసుకోండి నేను. అరే అడిడాస్ ఇది కొంటారా బాగుంటుంది అంటే సరే తీసుకున్నా అంటే అట్లా. సో
ఇట్లా అన్ని మార్చేసేయాలి, చూడడానికి చాలా డెకరేటెడ్గా కనిపించాలి, ఈ కార్లో దిగితేనే బాగుంటుంది, ఈ బట్టలు వేసుకొని దిగితేనే బాగుంటుంది. ఎక్కువ సార్, అసలు ఎక్కువ సార్. రైట్. అప్పుడు కదా నేను స్ట్రెస్ అవుతా ఫైనాన్షియల్గా. అవును, ఇంకేదో కావాలనిపిస్తుంది. ఇప్పుడు నేను తాజ్ హోటల్ పోయి కాఫీ తాగితే తప్పు సార్. నాకు లేని దాన్ని ఉన్నదన్నట్టు చూపించుకుంటూ, నేను డబ్బులు లేకపోయినా తీసుకొచ్చి, నేను సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు ఉంటే ప్రాబ్లం సార్. నేను సంపాదించిన దానికన్నా చాలా తక్కువ ఖర్చులు ఉంటే అసలు స్ట్రెస్సే లేదు కదా సార్. ఆ జోన్లోనే ఉన్నా. ముందు నుంచి ఇంతేనా? ముందు నుంచి అంతే సార్. నాకేం కావాలో నాకు క్లారిటీ ఉంది సార్. అది కావాలంటే ఏం చేయాలో అదే చేస్తా సార్. ఇప్పుడు నాకు ఫ్రూటీ తాగాలనిపించింది అనుకో, 10 రూపీస్ది, నేను 10 రూపీస్ దగ్గర 20 రూపీస్ దగ్గర కష్టపడి 10 రూపీస్ కొనుక్కొని ఇంకో 10 రూపీస్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు అదే జోన్లో ఉన్నా సార్. 4 కార్లు కొనాలంటే 70-80 లక్షలు కావాలంటే అన్ని నేను 1 కోటి 2 కోట్ల లాగా పనిచేసి 70-80 లక్షల్లో నేను కార్లు కొనుక్కొని మిగతా దాంట్లో నా ఫ్యామిలీ ఖర్చులు అవి ఇవి హ్యాపీగా ఉండి ఇట్లా ఉంటుంది సార్. కష్టపడితే ఈజీ కదా సార్. యా, అదే నమ్ముతుంది సార్. మేము ఫేమస్ లో మీరే హీరో, మీరే డైరెక్టర్. కానీ తర్వాత చూస్తే హీరోగా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. దాంట్లో ఏది మంచిదో అది సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్టర్గా ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి? డైరెక్టర్స్ కూడా వచ్చినాయి సార్. వేరే సినిమాలు చేయలేదు చాలా మంది అన్నారు, కానీ నాకే ఎందుకో పర్సనల్గా ఒకవేళ నేను డైరెక్షన్ చేస్తే అనురాగన శరత్ అన్నతో చేయడమే చాలా కంఫర్ట్ నాకు. అంటే నాకు ఆ మనుషులు చాలా చాలా ఇష్టం. నేనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు. అసలు పెద్ద స్ట్రెస్ ఉండదు, ఇంట్లో మనుషుల్లాగా ఉంటారు కాబట్టి అన్న వాళ్ళు. సో డైరెక్షన్ చేస్తే అక్కడే సార్, అది ఫిక్స్ అయిపోయినా మెంటల్గానే. మేము ఫేమస్ స్క్రిప్ట్ ఎన్ని రోజులు పూర్తి చేశారు మీరు? అదే అప్పుడు నేను రాసిందే ఫస్ట్ సినిమా మేము ఫేమస్ రాసిందే, ఫస్ట్ సినిమా రాసిందే మేము ఫేమస్ ఏమో సార్. అవును, సినిమా రాద్దాం ఎట్లా ఏందని యూట్యూబ్లో హౌ టు రైట్ ఎ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ అది ఇది అని అనుకొని అసలు మొదలెట్టడమే దాంతో మొదలెట్టారు. అంతే సార్. అంతకుముందు సినిమా చేయాలని కూడా లేదు సార్. సో అట్లా కొట్టినప్పుడు అనురాగన్న మీరు సినిమా రాయగలుగుతారు, మంచిగా రాసి రండి అది ఇది అని అన్నాడు. అని అంటే 100% ఆయనకే నమ్మకం ఉన్నప్పుడు మనకేంది ఇంకా అది అని అనుకో. అంటే ఫస్ట్ ఏమనుకోరంటే సార్, సినిమా మీరు కంటెంట్ పెద్దగా రాయండి, అది సిరీస్ అట్లా చేద్దాము అది అని అనుకోండి. ఇక సిరీస్ లేదు కన్నా సినిమా చేస్తా, మీకు నచ్చితే చేసేయండి అన్న. అదే ఇంతవరకు ఏది రాయలే కదా, నేను రాసుకొస్తానని కట్ చేస్తే పోయి యూట్యూబ్లోనే కొట్టినాయి అది కూడా, హౌ టు రైట్ ఎ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ అది అంటే. అవి కొన్ని చెప్తాడు, మనకున్న ఇంటెన్షన్స్ ఉంటాయి దాని మీద అప్లై చేసి ఒక ప్యూర్ కథ ఏదైనా చెప్పగలుగుతామా అనుకున్నాం. రఫరఫా రాసేసినాం సార్, తెలిసి తెలియని వయసులా, తెలిసి తెలియనట్టు, కానీ కాన్సన్ట్రేట్ చేసి రోజుకు 18 గంటలు దిమాగ్ దాని మీదనే పెట్టి 12 రోజులు స్క్రిప్ట్ అయిపోయింది సార్. అది 13వ రోజు పోయి అన్నకు నరేట్ చేసినాం, 14వ రోజు ఓకే చేసిండు అన్న, 15వ రోజు పోయి కారు కొన్నా నేను, ఫస్ట్ కారు కొన్నాను. సినారియో మొత్తం మారిపోయింది. కానీ ఆ 12 రోజులు అనగానే చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ అందరికీ 12 రోజులు నేను వర్క్ చేసింది 12 రోజులు అయిపోవడానికి. దానికి ముందు నేను పిల్లడని ఒక సిరీస్ చేసిన, దాని ముందు షార్ట్ ఫిల్మ్ చేసిన, సీజన్ 1 సీజన్ 2 చేసిన, దాంట్లో చేసిన తప్పులు తెలుసు, ఒప్పులు తెలుసు. నాకు సినిమా రాసుకొస్తా అంటే ఎట్లా రాసుకొస్తా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది లోపల, నేను చేయగలుగుతా, నేను అప్గ్రేడ్ చేసుకోగలుగుతా కంటెంట్. నాకు అదంతా ఎక్స్పీరియన్స్, నా ఫ్యామిలీని మీదికి లేపాలనే ఇంటెన్షన్స్, ఆ 12 రోజులు పెడితే దిమాగ్ డైవర్ట్ కాకుండా ఆ స్క్రిప్ట్ వచ్చింది సార్. మళ్ళీ దాంట్లో నుంచి కొన్ని నేర్చుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు దాంట్లో చేస్తా, ఇప్పుడు దీంట్లో నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు అన్న వాళ్ళు డైరెక్షన్ చేస్తుంటే నేను చూసి నేర్చుకోవడం, నెక్స్ట్ సినిమా ఒకటి దాంట్లోకి వెళ్ళి నేర్చుకున్నా. కానీ ఫస్ట్ సినిమాకి ప్రమోషన్లు చాలా గట్టిగా చేశారు. ఎక్కడ చూసినా మీ పేరే వినిపించేది, ఎక్కడ చూసినా మీ టీమే కనిపించేది. అప్పట్లో అదే ఒక ఇన్నోవేటివ్గా ప్రమోషన్ చేయడం అనేది మేము ఫేమస్. మళ్ళీ దీనికి అసలు మీ ఐడియాస్ చూస్తుంటే అదొక కమర్షియల్ యాడ్ లాగా కనిపిస్తుంది. అవును సార్, ఇంటెన్షన్ కమర్షియల్ యాడ్ ఇలాగే చేస్తారేమో, కమర్షియల్ యాడ్ లానే చేసాను సార్ అనుకున్నా సార్. అంటే అది ఇందాక కూడా ఉండే, అది ప్యూర్ పల్లెటూరు తెలంగాణ హై ఉండే కదా, హడావిడి ఉండే కదా. ఇదేమో క్యూట్ ఫీల్ గుడ్ సినిమా, కానీ దీన్ని అట్లా హడావిడి చేసి ఏవో చేయలేను, దీని తగ్గట్టు దీన్ని చేయాలి. సో నా సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఆడియన్కి వస్తుందో, చిన్న స్మైల్, క్యూట్ ఎమోషన్, సరే కూల్ ఫిలిం రా ఇది అని ఏదైతే వస్తుందో, అది వచ్చేలాగా ఏదైనా ప్రమోషన్ ఐడియా క్రాక్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు ఎప్పుడైతే నాకు May 8th అని చెప్పినారో, ఆ May 8th అని చెప్పగానే ప్యూర్ సమ్మర్ అంటే ఒక డర్మికూల్ ప్రోడక్ట్, ఒక కూల్ డ్రింక్ థమ్స్ అప్ లేదా స్ప్రైట్ ఎట్లా ప్రమోట్ చేస్తాం, సోప్స్ ఇవన్నీ ఇట్లా ప్రమోట్ చేస్తాం సమ్మర్లో వాడేటి, అట్లా ఈ సినిమాని ప్రమోట్ చేద్దామని అనుకున్నప్పుడు, ఇంతవరకు ఇండస్ట్రీలో ఈ యాడ్స్ ఎవరు యాడ్స్ లాగా సినిమాని ప్రమోట్ చేయలేదు కాబట్టి 100% ఇది ఐబాల్ అవుతుంది ఆడియన్స్ అని ఫిక్స్ అయినా సార్. సో అది నేను ప్రొడ్యూసర్స్ చెప్పిన, సూపర్ ఉంది ఐడియా అన్నారు. పోయినా సుదర్శన్ అన్న ఫుల్ హెల్ప్ చేసిండు నాకు. డెఫినెట్లీ యాక్టర్స్ లేకపోతే సుదర్శన్ అన్న, కసిరెడ్డి అన్న, రాఘవ్ అన్న, రోహిత్ అన్న, అందరు హీరోయిన్ కూడా
సో వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మళ్ళీ అది కూడా షూటే కదా, అవును. ప్యూర్ షూట్ అది. సో ఎన్ని రోజులు చేశారు అది? ఈ షూట్ కోసం ఎన్ని రోజులు పట్టారు? 3-4 రోజులు చేసినాం సార్. ఎన్ని చేశారు? డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నాం, ఇప్పటివరకు చేసినాం, ఇంకా చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. ఓకే. సినిమా రిలీజ్ అయ్యి ఒక 7 రోజుల వరకు ఇంకా వస్తూనే ఉంటాయి సార్. సినిమా నచ్చిన రోజులు వస్తాయి. కానీ ఐడియా మాత్రం చాలా బాగుంది. ఒక కమర్షియల్ యాడ్ లా కనిపించింది. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అలాగే ఉంది. నిజంగా సడన్ గా చూస్తే ఏదో ఒక యాడ్ ఏదో వస్తుందేమో అనిపిస్తుంది. అవును, అట్లే. త్వరలో మీరు కమర్షియల్ యాడ్స్ కూడా డైరెక్ట్ చేసేచ్చు. థ్యాంక్ యూ సార్. సో అట్లా మీరు అన్నట్టు సమ్మర్ ప్రాజెక్ట్ లాగా ప్రమోట్ చేద్దాం అనుకున్నా. ఐడియా అందరికి నచ్చుతుంది, వీడియోస్ మిలియన్స్ లో పోతున్నాయి, మళ్ళీ మేము ఫేమస్ కి పోయినట్టు. అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికేమో బ్యాండ్ వీడియోతో, దీనికేమో యాడ్స్ తో, ఏ వీడియోస్ తో కూడా బాగా వాడారు మీరు. అవును సార్. నేను మొన్న మా ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫోన్ చూస్తే వాళ్ళు, రే నేను కాకరకాయను రా, నన్ను తింటే మీరు చాలా హెల్దీగా ఉంటారు, మీరేమో తినరు అని ఏదో అరుస్తుంది. వాడు దాన్ని పట్టుకొని చూస్తున్నాడు. ఆ పట్టుకొని చూసినప్పుడు పక్కకు మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటారు. ఓ ఈ కంటెంట్ వీళ్ళ దాకా ఉంది కాబట్టి ఇప్పుడు అవే ఒక కుండ, ఫ్రిడ్జ్, ఇది కూల్ ఫిలిం అని ప్రమోట్ చేయడానికి, ఎగ్జాజరేట్ చేయడానికి, అది ఫన్ కోసమే, ఏసీ, ఇవన్నీ కలిసి ఫుల్ ఏడుస్తున్నాయి అనుకో, నా మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది, అది అంటే ఎలా రా, ఎవరి వల్ల రా, క్యూట్గా ఉంటుంది కదా అనిపించింది. ఇప్పుడు ఒకవైపు డైరెక్షన్ ఉంది, ఒకవైపు హీరో ఉంది. ఈ రెండింటికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు సార్ దానికి. కానీ ఇష్టం ఎవరంటే డెఫినెట్లీ పూరి జగన్నాథ్ సార్, రాజమౌళి సార్ అంటే చాలా ఇష్టం సార్. అండ్ హీరోలు అయితే ప్రభాస్ అన్న చాలా ఇష్టం. సో ఇన్స్పిరేషన్ అంటే నేను వస్తాను అనుకోలేదు కాబట్టి అట్లా తీసుకోలేదు నేను ఎప్పుడు. కానీ ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉండాలి, ఆన్ స్క్రీన్లో అప్పుడు నేను ఎంత లవ్ చేస్తారు, అది ఎంత మ్యాటర్, ఎట్లా రిసీవింగ్ ఉంటుంది, అందరూ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరు ప్రభాస్ అన్న గురించి చెప్తుంటే ఒక మోటివేషన్ ఉంటుంది కదా, అరే మనిషి అంటే ఇట్లా ఉండాలి అని, అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది సార్. అట్లా ఉండడం చాలా కష్టం కదా సార్. సినిమా, మీ ఫస్ట్ సినిమా వచ్చేసిన తర్వాత కొంతమంది సినిమా సెలబ్రిటీని కలిసి ఉంటారు మీరు కదా, అప్పుడు అరే ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఎవరిని కలుస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అన్న అది మైండ్లో ఏమైనా ట్రిగర్ అయిందండి? యా సార్, చాలా సార్లు లేదు సార్. ఫస్ట్ టైం అయినప్పుడు నేను దుబాయ్ పోయినా సార్, సైమా అవార్డ్ డెబ్యూ దానికి వచ్చినాం. అప్పుడు ఆఫ్టర్ పార్టీలో అందరు ఉన్నప్పుడు సెలబ్రిటీస్ అందరు కనిపిస్తున్నారు ఆ హోటల్లో. నేను అదే హోటల్లో ఉన్నప్పుడు నాకు అక్కడే విక్రమ్ సార్ కనిపిస్తుండే, అక్కడే ఐశ్వర్య రాయ్ మ్యామ్ కనిపిస్తుంది, అక్కడే అల్లు అర్జున్ సార్ కనిపిస్తుండు, అక్కడే మన హీరోలు కనిపిస్తున్నారు. అందరినీ చూసి ఫుల్ షాక్ అయిపోయినా నేను. అరే అందరు సెలబ్రిటీలను ఒకటే దగ్గర చూస్తే మస్తు అనిపిస్తుంది అని అనిపించింది అప్పుడు నాకు. అప్పుడు అనిపించింది సార్, అవార్డు పట్టుకొని రూమ్లోకి పోయి కూర్చున్నా సార్. కూర్చొని మొత్తం గుర్తు తెచ్చుకున్నా, ఏమేమి చేసినా, ఏమేమి ఉండే, ఎట్లెట్లు ఉండే. కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మేము ఎప్పుడు లైఫ్ గురించే మాట్లాడతాం సార్. నా ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేసినా ఓవరాల్గా టాపిక్ ఎండ్ అయ్యేది లైఫ్లో ఇట్లా అవ్వాలి, అట్లా అవ్వాలి. చాలా మంది మాట్లాడుకుంటారు అట్లా. కానీ దాని గురించి ఏం చేయాలని, ఎట్లా చేసినాం అదంతా గుర్తు తెచ్చుకొని మస్తు హ్యాపీ అనిపించింది సార్. మీ ఇష్టమైన ప్రభాస్ గారిని కలిసే అవకాశం వచ్చింది? ఎప్పుడు కలవలేదు సార్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు కదా, మరి ఇప్పుడైనా వస్తుంది మరి సార్? దాని గురించి ఏం అనౌన్స్ చేయాలి, నేను ఏం చెప్పాలి సార్. బ్లఫ్ చేయడానికి ఏం లేదు. నేను ఆ సినిమా చేసిన, సందీప్ అన్న ప్రొడ్యూస్ చేస్తుండేది భద్రకాళి బ్యానర్లో. దాని టైటిల్ కానీ, దాని కంటెంట్, దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ అన్నీ ఇస్తాం. షూట్ కూడా అయిపోయింది మొత్తం, త్వరలోనే వస్తాయి అప్పుడు అప్డేట్స్. అంటే మాకన్నా ముందు మీకే స్పిరిట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని తెలుస్తుంటాయి, కనీసం లీక్లైనా ఉంటాయేమో కదా. నేను ఇస్తే ఆ సినిమా, నేను చేసిన సినిమా రిలీజ్ కాదు. లేదు సార్, స్పిరిట్ కూడా నాకు తెలిసి ఆఫీస్ ఎనర్జీ చూస్తుంటా కదా సార్ నేను రెగ్యులర్గా. నెక్స్ట్ లెవెల్ వైబుల్ ఉంటుందని నా ఫీలింగ్ సార్, యాజ్ అ ప్రభాస్ అన్న ఫ్యాన్. నేను సందీప్ అన్న ఎప్పుడు కనిపించినా లేదా ఎప్పుడు టెక్స్ట్ చేసినా కూడా అన్నా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేయాలన్నా స్పిరిట్ అని అంటాను నేను. అని ఏమనుకుంటాడు, ప్రతిసారి ఇదేనా అనుకుంటాడు నాకు తెలిసి. నేను హ్యాపీ బర్త్డే అని పెట్టినా కూడా హ్యాపీ బర్త్డే సందీప్ అన్న, స్పిరిట్ ఇచ్చి పడేయాలన్నా, హ్యాపీ దివాళీ అన్నా స్పిరిట్ ఇచ్చి పడేయాలన్నా, అన్నీ ఇవే అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాకన్నా ముందు మీకే లీక్లు బాగా తెలుస్తాయి. ఎగ్జాక్ట్ ఏదో న్యూస్ ఏదో చెప్తారు మీరు, మీ నుంచి ఏదో వినడానికి. నా దగ్గర ఏం లేదు సార్ నిజంగా. చాలా బ్యూటిఫుల్ గా నెక్స్ట్ లెవెల్ గా క్యాప్చర్ చేయబోతున్నారు అన్న అనేది తెలుసు. ఫస్ట్ లుక్ ఏమనిపించిందండి స్పిరిట్? ఫస్ట్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది అసలు, మైండ్ బ్లాక్ అయిపోయింది ప్రభాస్ అన్నది ఫస్ట్ లుక్ చూసి. దెబ్బలతో, ఆ కట్లతో అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అసలు.
అన్న నువ్వు నన్ను షాక్ చేస్తావు అనుకున్నా కానీ మరీ ఎంత షాక్ చేసినావు ఏందన్నా, పోస్టర్ చూస్తే అది కూడా బ్యాక్ షాట్ ఇట్లా చూస్తే సీన్ కనబడుతుంది అవును. ఏదై ఉంటుందో ఏమై ఉంటుందో అని. యానిమల్ ఎలా అనిపించింది మీకు? నెక్స్ట్ ఆర్డర్ అనిపించింది సార్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 2-3 సార్లు చూసాను నేను సినిమా థియేటర్. 2 సార్లు హిందీలో చూసిన, ఒకసారి తెలుగులో చూసిన, లవ్ చేసిన దాన్ని కూడా. గోదావరి గట్టు మీద ప్యూర్గా గోదావరి జిల్లాలో చేసిన Shoot కథ చేశారు. ఇది, షూట్ చేశారు. మీకు ఆ ప్రాంతం కొత్త, ఆ భాష కొత్త. మీరు దాంట్లోకి వెళ్ళడానికి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? నేను గోదావరి సైడ్, గోదావరి సినిమా ఓకే చేయగానే ఫస్ట్ రిహార్సల్ చేసిన సార్. బేసిక్ రిహార్సల్ ఏదైతే ఉంటుందో సినిమా మొత్తం 2-3 సార్లు నరేషన్ కానీ వినడం, నేను రిహార్సల్ చేయడం తరోగా. దాని తర్వాత ఒక 20 రోజుల ముందే షూట్కి వెళ్ళిపోయినా సార్. ఐ మీన్ లొకేషన్స్కి వెళ్ళిపోయినా. షూట్ 20 రోజులు ఉంది అనగా ఆ 20 రోజులు ఫుల్ చిల్ అయినా సార్. మీది కూడా తణుకు అన్నారు కదా, అయ్యా మీ తణుకులో, రేలంగిలో, వేల్పూర్లో, అంతర్వేదిలో అన్ని ఏరియాస్లో షూట్ చేసినాం సార్. సో ఫస్ట్ నేను షూట్కి ముందే అక్కడికి వెళ్ళిన, మొత్తం మనుషుల్ని చూసిన, ఆడ ఫుడ్ తిన్నా, లొకేషన్స్ చూసిన, ఫుల్ అసలు డిఫరెంట్ వైబ్ ఉంది సార్ మీ దగ్గర. ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటారు కదా, మీకు ఏం నచ్చింది బాగా అక్కడ? అన్ని ఫుడ్లు నచ్చినాయి సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనగానే నేను ఫస్ట్ షాక్ అయినా సార్. షాక్ ఏంటంటే అన్ని వెరైటీలు ఎట్లా వండుతారని. అంటే రెగ్యులర్ కర్రీ ఉండదు అది, అంటే జస్ట్ చికెన్, ఇది చికెన్ ఫ్రై కర్రీ అట్లా ఉండదు. అది చికెన్ మజ్జిగ పులుసు ఉంటుంది. మజ్జిగ పులుసు ఉంది కానీ చికెన్ మజ్జిగ పులుసు ఏంది అనిపిస్తుంది. కర్రీ ఉంటుంది, చెకోడి కర్రీ ఉంటుంది ఆడ. పకోడీ కర్రీ వేరు సార్. చెకోడీలతో చేస్తారు, పునుగులతో చేస్తారు. అవి కాంబినేషన్స్ ఇంటే సౌండింగ్ ఆడుకుంటాయి కానీ నోట్లో పెట్టుకుంటే అసలు కరిగిపోతుంది సార్, అంత టేస్టీ ఉండదు. క్రేజీ చేస్తారు సార్ మీరు. రెసిపీ గురించి తెలుసుకోవాలనిపించిందా? అసలు ఎలా చేస్తారు ఈ రెసిపీ? చికెన్ మజ్జిగ పులుసు తెలుసుకోవాలనిపించింది సార్, తెలుసుకుంటా. కానీ అది ఇక్కడ ట్రై చేస్తే అది అతికిచ్చినట్టే ఉంటుంది, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చేస్తారు కాబట్టి. ఆ స్లాంగ్ పట్టుకోవడానికి ఎంత టైం పట్టింది? 3-4 నెలలు పట్టింది సార్. నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటాను, అక్కడ ఉట్టి పెరిగినట్టు రాకపోయినా అరే వీడు మనలాగా సౌండ్ అవ్వడానికి ట్రై చేసిండు, అది స్వీట్గా ఉంది అన్నంత వరకు అచీవ్ చేయగలగాలి అట్లీస్ట్ అన్న దానికోసం ప్రయత్నం చేసిన సార్. మీ ట్రైలర్ చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇదేంటి ఒక ఆటో వాళ్ళకి లవ్ స్టోరీ అనుకోవచ్చు, ఒక ఆటో వాళ్ళ లవ్ స్టోరీ అట్లా లేదు సార్. ఇది ఆటో డ్రైవర్ క్యారెక్టర్ డెఫినెట్లీ, కానీ ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, మనం రెగ్యులర్గా చూసి ఆటో డ్రైవర్ వైబ్లో అట్లా ఉంటుంది సార్. చాలా క్యూట్ ఇన్నోసెంట్ బాయ్ నెక్స్ట్ డోర్ ఒక ఆటో నడుపుతుంటాడు. వన్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ సార్. ఆ జోన్లో ఉంటుంది. వాడు మందు తాగాడు, సిగరెట్ తాగాడు, ఏం తాగాడు. ఆటో వాళ్ళ మీద చాలా జోకులు ఉంటాయి యాక్చువల్గా. వాళ్ళ అమ్మాయిని ఈజీగా పడేస్తారు, వాళ్ళ కొటేషన్లతో అట్రాక్ట్ చేస్తుంటారు, వాళ్ళ ఆటోల్లో పెట్టే పాటలతో అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అలాంటి కథలు మనం చాలా చూసాం కూడా. అలాంటిది ఏదైనా వైబ్, అలాంటి వైబ్ ఆ డెకరేషన్ ఉంటుంది సార్ డెఫినెట్లీ. కాకపోతే సినిమా మెయిన్ ఎమోషన్స్ మీద నడుస్తుంటుంది సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జేబీ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చాలా అగ్రెసివ్గా చూసినాం కదా సార్ని. ఈ సినిమాలో మీకు సార్ని చూస్తే చాలా క్యూట్ ఫీలింగ్ వస్తుంది. అరే చాలా రోజుల తర్వాత మన ఇంట్లో మనిషిలాగా అనిపించింది, ఇట్లా అగ్రెసివ్గా స్కేరీగా కాకుండా. సార్కి కూడా అదే హ్యాపీ అనిపించింది అంటారు. నేను ఒక 6-7 ఏళ్ళ తర్వాత లైవ్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నా, నేను చేసిన అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్నిట్లలో సెట్సే, అన్ని సెట్సే. ఇది ఒక్కటి మంచిగా కొబ్బరి చెట్లల్లా ఇట్లా రొయ్యల చెరువు పక్కకి, చేపల చెరువు పక్కకి షూట్ చేస్తుంటే సూపర్ హ్యాపీ అనిపించింది అన్నారు. ఆయన మీతో ఇంటర్వ్యూ కూడా చేశారు? అక్కడే షూట్లో చేసినాం. సార్ సరదాగా మాట్లాడుకుందాం అంటే, సార్ మాట్లాడేద్దాం, ఇంటర్వ్యూలు వదిలే కానీ చిన్న చిట్చాట్ చేసేద్దాం ఏదన్నా. సూపర్ సార్ అది నాకు. సమ్మర్ అనగానే ఐపీఎల్ గొడవలు చాలా ఉంటుంది. ఐపీఎల్ని దాటి థియేటర్కి యూత్ రాని పొజిషన్ కనిపిస్తుంది కదా. మీరు కూడా ఐపీఎల్ ఫ్యాన్ అయినా? సరే సార్, ఎవ్రీడే చూస్తాం మ్యాచ్ మేము. సూపర్గా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళని థియేటర్కి రప్పించే అంశాలు ఈ సినిమాలో ఏమి ఉన్నాయి సార్? ఐపీఎల్ టైంలో ఎట్లయినా రారు మీరు లవర్స్, క్రికెట్ ఫుల్ డైహార్డ్ లవర్స్ అయితే. అయిపోయినాక షో ఉంటుంది, లేదా అయిపోయి షో ఉంటుంది, మీరు వచ్చేసేయండి. ఐపీఎల్ చూడని వాళ్ళు మాత్రం వచ్చేసేయండి ముందే, అంతే సార్. వాట్ నెక్స్ట్ అండి? గోదావరి గట్టు పైన తర్వాత ఏం చేయబోతున్నారు? ఎలాంటి సినిమాలు ఓకే చేశారు? చెప్పినా కదా సార్ ఇందాకే. భద్రకాళిది ఒకటి ఉంది. ఎస్ సార్. అంతేనా? ఒకటి నేను ఎట్లా చెప్పాలి,
ఇంకేవి సైన్ వరకు పోలేదు సార్. ఉమ్, ఇదైతే షూట్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి కాబట్టి ఇది నేను అవును. రివీల్ చేయగలిగినట్ల. ఉమ్, అవి ఎంతవరకు చేస్తామో ఎంతవరకు చేయమో కూడా కన్ఫర్మేషన్ అవును. ఉండదు కదా. ఉమ్, సో కానీ మంచివే ఉన్నాయి సార్, చాలా మంచి టాప్ ప్రొడక్షన్స్తో ఉన్నాయి. ఉమ్. నేను ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాను అందుకే సార్. ఇది చూడండి మంచిగా రెడ్ పర్పెట్ ప్రొడక్షన్స్, ఏషియన్ ప్రెజెన్స్. దీని తర్వాత మనం ఇందాక అవును. మాట్లాడుకున్నాడు అవును. భద్రకాళిలో చేస్తున్నాం సందీప్ అన్నతో. దాని తర్వాత కూడా అట్లా ఇంకా పెద్ద ఉంది సార్. ఒక మంచి స్టాండర్డ్ లైనప్ సెట్ చేయడానికి 3 ఏళ్ళు టైం పట్టింది సార్. దాంట్లో ఫస్ట్ సెలెక్ట్ చేసిన సినిమా గోదావరిగట్టు. 3 ఏళ్ళు కూడా మీరు ఖాళీగా లేరు, కథలు వింటున్నారు. డెఫినెట్లీ ఖాళీ ఎప్పుడు లేదు సార్. లేవు. రోజు ఇందాకనే కదా సార్, రోజు 18 గంటలు థాట్ మాత్రం ఉంటుంది సార్. ఉమ్, థాట్ పని అనుకుంటే 18 గంటలు పని చేస్తున్నట్టు సార్. ఉమ్. కథలు కూడా రెడీ చేశారా మీరు? డైరెక్షన్ మీరు చేయడానికి కూడా అది direction కూడా చేస్తున్నాం సార్. కథ కూడా చేస్తారు. Yeah. అనురాగ్ గారితో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను డైరెక్షన్ చేశాను, రేణుతో చేస్తాను. రైట్ సార్. మీ ఫస్ట్ సినిమా మేము ఫేమస్తో మీరు ఏదైతే అనుకున్నారో అది ఆ గోల్ రీచ్ అయిపోయారు. డైరెక్టర్గా మీరు ఏంటో తెలిసింది, యాక్టర్గా మీరు ఏంటో తెలిసింది. మీ దగ్గరకు వస్తున్న కథలు చూస్తుంటే మీలాంటి యాక్టర్ ఎంత అవసరమో ఇండస్ట్రీకి అన్నది అర్థమవుతుంది. ఇక ఈ సినిమాతో ఇంకొంచెం పై మెట్టు ఎదగాలి. మళ్ళీ భద్రకాళి సినిమా వస్తుంది, ఇంకొంచెం పై మెట్టు ఎదగాలి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్స్ అన్ని చూసేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ All the సో best. మచ్, మీన్స్ అలాట్ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్.